సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినపల్లి మండలం వట్టిం కారుకొండ గ్రామాల్లో డాక్టర్ మల్లురవి తరపున మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొండ మణిమ్మ నాగేష్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కోచుకుల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ వట్టిం గ్రామానికి కోచుకుల దామోదర్ రెడ్డి గతంలో ఎన్నో పనులు చేశారని, అలాగే మీ గ్రామానికి మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. అన్ని నేను చేస్తానని మీ అందరికీ సభదార తెలుపుతూ రేపు 13 తారీఖున తప్పకుండా మల్లురవి గారికి ఓటేసి గెలిపియాలి. అదే నా తమ్ముళ్ళు రామరెడ్డిపల్లి గ్రామం, కొత్త గ్రామం, తప్పకుండా మీ సమస్య నీటి సమస్య బోర్ వేసుకోమని చెప్పింది మా తండ్రి గారు. మీరు ఇంకా వేసుకోలే, కానీ ఎల్లుండి ఎలక్షన్ అయిపోయిన వెంటనే తప్పకుండా నీళ్ళ సమస్య తీరుస్తా. రాత్రి అడిగితే ఈ గ్రామస్తులు పొద్దున బోర్ పడ్డది, రాత్రికి 4 ఇంచుల నీళ్లు పడ్డది. మీ తాండా మిత్రులు నన్ను ఎలక్షన్ లో నేను నిలబడతా అని తిరగడం మొదలుపెట్టినప్పుడు ఎస్టీ సోదరులే నన్ను ముందుగా తీసుకెళ్లి తాండ తిప్పి ఈ రోజు ఆదరించారు. వారి మేలు ఎప్పుడు మర్చిపోను. ఏం రామ్లాల్, నిజమా కాదా చెప్పు మన తమ్ముళ్ళకి అందరికీ. తప్పకుండా నీళ్ల సమస్య తీర్చుకుందాం, మనం ఆ పని చేసి పెడదాం. నేను నా మంచి జీవితం, డాక్టర్ గా పనిచేసే నా జీవితం వదిలిపెట్టి ఎండలో నిలబడి మీతో తిరగాల్సిన అవసరం లేదు. అయినా గానీ మన గడ్డ, మన నారు గడ్డ బాధపడుతున్నారు, పాలకులు మోసం చేస్తున్నారని రావడం జరిగింది. మీరు ఈ రోజు ఆదరించి నన్ను గెలిపించడం జరిగింది. కాబట్టి ఎల్లప్పుడూ మీ వెంటనే ఉన్నా. చెప్పులు వేసుకొని టక్కు తీసేసి తిరగాల్సిన అవసరం లేదు. 20 ఏళ్లు ప్రాక్టీస్ చేసినా, ప్రొఫెసర్ గా పనిచేసినా మంచి జీవితం ఉండే. అయినా గానీ ఇలా తిరుగుతున్నా అంటే నా ప్రజలు దాని కోసం కోరుకున్నారు నన్ను. కాబట్టి తప్పకుండా మీ వెన్నంట ఉంటా, మీ సేవకుల్లా ఉంటా, నాయకుల్లా కాదు ఓ సేవకుల్లా ఉంటా అని మీ అందరికీ సభధర తెలుపుతూ తప్పకుండా మీ సమస్యలు తీరుస్తా అని చెప్పి మీ అందరికీ ఈ సభధర తెలుపుతూ అందరూ ఉపన్యాసాలు ఇస్తూ దామోదర్ రెడ్డి గారు మచ్చలేని మనిషి అన్నాడు. మన గ్రామానికి 20 బోర్లు ఇచ్చిండ్రు అంటున్నారు. 600 ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు జడ్పీ చైర్మన్ అప్పుడు శాంక్షన్ చేసిండ్రు అని చెప్తున్నారు. కానీ నాకు మాత్రం ఒక బాధ మిగిలిపోయింది. మొన్న పోయిన ఎలక్షన్ లో మీ ఒట్టెం గ్రామంలో మీరు నాకు మెజారిటీ ఇవ్వలేదు. ఇన్ని బోర్లు, ఇన్ని పనులు, ఇన్ని రోడ్లు ఇచ్చిన దామోదర్ రెడ్డి కొడుకును అయినా నాకు మీరు ఒక బాధ మిగిలించారు. ఎందుకంటే మీరు నాకు మెజారిటీ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే అని నేను అడగను. అయినా గానీ ఒట్టెం నా గ్రామం, నేను ఇలా పని చేయాలని నేను రాత్రి కూడా బోర్ వేయించడం జరిగింది. 4 ఇంచుల నీళ్లు పడడం జరిగింది. అవునా కాదా? మీరు నాకు ఓటేసి నాకు మెజారిటీ ఇచ్చిర్రా? ఈ గ్రామంలో ఇచ్చిర్రా? అయినా గానీ ఒట్టెం ప్రజలు, నా వాళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్న తమ్ముళ్ళు, దామోదర్ రెడ్డి గారు ఇప్పటికీ 19 బోర్లు వేసిండు, 600 ఇళ్లు శాంక్షన్ చేసిండు. ఉన్న రోడ్లైనా సరే, ఉన్న చావిడ్లైనా సరే ఆ రోజు దామోదర్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. అయినా గానీ మీరు ఎందుకో రాజేష్ రెడ్డిని ఆదరించలేదు. ఈ ఎలక్షన్ లో మైనస్ ఇచ్చిండ్రు. మీకు మరొక అవకాశం వచ్చింది 4 నెలల్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికే. ఈసారి గెలిపిస్తారా? గ్రామంలో మెజార్టీ ఇస్తారా? మీరు మెజార్టీ ఇస్తూ పోండి, నేను మీకు పని చేస్తూనే పోతా అని మీ అందరికీ సభదార తెలుపుతున్నా. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తానని మీ అందరూ తెలుసు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇల్లు ఇస్తా అన్నది ఇల్లు ఇచ్చిండ్రు, పెన్షన్లు ఇస్తానని పెన్షన్లు ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇస్తానని రేషన్లు ఇచ్చిండ్రు, ప్రజలకు ఉద్యోగాలు ఇస్తానడు, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు. ఈనాడు మళ్లీ రేవంత్ రెడ్డి గారు టైగర్, మన జిల్లా వాసి, ఆనాడు కడప జిల్లా ముఖ్యమంత్రి అయితేనే మహబూబ్నగర్ జిల్లాకి ఇంత చేసిండు. ఇప్పుడు మన జిల్లా వాసి, మన పక్కూరు కొండారెడ్డిపల్లి, అచ్చంపేట తాలూకా ఉన్న రేవంత్ రెడ్డి గారు చేయరా నేను అడుగుతున్నా. ఆయన ఏం చెప్పిండు? రైతుల కోసం రుణమాఫీ చేస్తాడు. ఆగస్టు 15 యాదగిరిగుట్ట వెంకట నరసింహస్వామి మీద ప్రమాణం వేసి చెప్పిండు. నమ్మొచ్చు కదా? తప్పకుండా ఆగస్టు 15 రోజు బల్ల గుద్ది చెప్పిండు, నేను తప్పకుండా 2 లక్షల రుణమాఫీ రైతులకు చేస్తా అని చెప్పిండు. తప్పకుండా అమలు చేస్తాడు. అమలయ్యేలాక మీ నాయకుడు, మీ ఎమ్మెల్యే, మీ ప్రియతమ నాయకుడు అనుకుంటున్న మీరు తప్పకుండా దాన్ని అమలయ్యేలాక కష్టపడి చేపిస్తానని మీ అందరికీ సభదార హామీ ఇస్తున్నా. రాజేష్ రెడ్డి గారి నాయకత్వం, అదేవిధంగా మా అక్క చెల్లెలు అడుగుతున్నారు, పెన్షన్లు రాలే, రేషన్ కార్డు రాలే అన్నారు. ఈ 10 సంవత్సరాలలో మాటలు చెప్పి తప్పించుకున్న మాజీ నాయకులు వాళ్ళని తరిమి కొట్టిండ్రు.
కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మంచి కాలం వస్తుంది. కాబట్టి పెన్షన్లైనా సరే, రేషన్ కార్డులైనా సరే, ఇందిరమ్మ ఇండ్లైనా సరే, రోడ్లైనా సరే, గుడ్లైనా సరే, బోర్లైనా సరే చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ చేయాల్సింది రాజేష్ రెడ్డి. కాబట్టి తప్పకుండా మీ ఆశీర్వాదాలు నా మీద ఉండండి. నేను చేసుకుంటూ పోతా పనులు, మీరు చూసుకుంటా ఉండండి. అంతేగాని మీరు మాత్రం ఈసారి మల్లు రవి గారు పిలిచే పలికే మల్లు రవి గారికి తప్పకుండా ఓటేసి అత్యధిక మెజార్టీ ఇస్తే నాకు కూడా అరే మన మనుషులు మళ్ళీ నన్ను గెలిపించి, మొన్న గెలిపించకున్నా ఈ గ్రామం నుంచి ఈసారి మెజార్టీ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఉనికి చాటుకున్నారని చెప్పి తప్పకుండా నేను మళ్ళీ మీ గ్రామానికి వచ్చి మీకు పనులు చేసే విధంగా నేను పనిచేస్తా అని మీ అందరికీ సభదారా తెలుపుతూ, ఈసారి మెజార్టీ ఇస్తారా? మళ్ళొక ఇస్తారా? ఇస్తాం. మొన్న ఎంత మైనస్ అయింది? 200. ఎంత మైనస్ అయింది? 200. మరి ఎందుకు నా మీద ప్రేమ కలగలేదు మీకు మొన్న? లేదు సార్. ఎందుకు? మీరందరూ వేసింది తల్లి, కానీ